వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ కిచెన్ వ్లాగ్స్. నేను ఈరోజైతే సమ్మర్ కదా, ఇప్పుడు రేగుపళ్ళు పెడుతున్నాను. చూడండి, నేను ఎండలో ఆరబెట్టి మీకు చూపిస్తున్నాను. చూడండి, రేగుపళ్ళు తీసుకున్నాను నేను. తౌడు రేగుపళ్ళు తీసుకోండి. తౌడు అంటే 2 సార్లు తీసుకొని 2 సార్లకి 1/2 కిలో బెల్లం సరిపోతుంది. కరెక్ట్గా అలా కొలతగా చేయండి. నేను తక్కువ క్వాలిటీ తీసుకున్నాను, మీరు ఎక్కువైతే ఇంకా ఎక్కువ పెంచుకోండి బెల్లం రేగుపళ్ళుని. చూడండి, రుబ్బురోలు శుభ్రంగా కడిగి అందులో రేగుపళ్ళు వేస్తున్నాను. రేగుపళ్ళు వేసి బండతో దంచుకోవాలి. చూడండి, అలా దంచుకోవాలి. కొద్ది కొద్దిగా వేసి మనం దంచుకుంటూ ఉండాలి. ఒకేసారి అన్ని రోట్లో పట్టవు కదా. చూడండి, అలా దంచుకోవాలి. మనం దంచేటప్పుడు రేగుపళ్ళు గింజ నలగకూడదండి, నలగకుండా దంచాలి. రేగుపండు గింజ నలిగిపోయింది అనుకోండి, మనకి తినేటప్పుడు నాలిక మళ్ళీ మనం అన్నం తినలేము. అందుకని రేగి గింజ నలిగిపోకుండా దంచుకోండి. చూడండి, నేను ఎలా దంచుతున్నాను, మీరు అలా చేయండి. అలా దంచుకున్న తర్వాత ఇంకా కొన్ని ఉన్నాయి కదా, అవి కూడా వేసుకుని దంచేసుకుంటున్నాను నేను. చూడండి, అలా దంచుకోవాలి. మరి స్పీడ్గా దంచకండి. చూసారా, మనకు అలా గుజ్జు కింద అయిపోవాలి. గుజ్జు కింద అయిపోయింది. ఇప్పుడైతే మనం 1/2 కిలో బెల్లం తీసుకున్నాను. ఆ బెల్లం కందులో వేసి దంచండి. మీరు ముక్కల కింద కోరుకుని వేసుకున్న బాగానే ఉంటుంది, ఇలా వేసుకున్న బాగానే ఉంటుంది. మనకి బాగా కుమ్మాలి. బాగా అలా కుమ్మితే బాగా జిగురు వస్తుంది. బాగా ఎక్కువగా గింజ నలగకుండా కుమ్మాలి. ఇందులో మీరు పచ్చిమిర్చి కావాలితే వేసుకోవచ్చు, పండు పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు. చూడండి, ఇంకా నలగాలి. మనకి బెల్లం బాగా కరగాలి అందులోని. చూడండి, బాగా బెల్లం మిక్స్ అయ్యే వరకు అలా దంచుతూ ఉండాలి. కొంచెం టైం ఎక్కువ పడుతుంది, ఓపికగా చేసుకోవాలి. ఎప్పుడు ఏ టైంలో పళ్ళు వస్తే ఆ టైంలో తినాలండి. ఇప్పుడు రేగుపళ్ళు ఎక్కువగా వస్తాయి కదా, ఇప్పుడైతే ఎక్కువ వడియాలు పెడతారు. చూడండి, పేస్ట్ కింద అయిపోయింది. ఇప్పుడైతే నేను కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్ వేసాను. ఈ కారం వేసి పెడుతున్నాను. మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పండుమిర్చి వేసి చేస్తాను, ఇంకో వీడియో పెడతాను, అప్పుడు అందులో చూడండి. ఇప్పుడైతే నేను కారం వేసి పెడుతున్నాను. అంటే పిల్లలు తినడానికి పచ్చిమిర్చి వేస్తే తింటే వాళ్ళకి నోటికి తగిలితే కారం అంటున్నారని నేను కారం వేసి పెడుతున్నాను, పిల్లలు తినడానికని. చూడండి, బాగా మిక్స్ అయిపోయింది. కారం, ఉప్పు, బెల్లం వేరే ప్లేట్లో తీసుకోండి. వేరే ప్లేట్లో తీసుకొని ఇదైతే మనకి 2-3 డేస్ ఎండలో పెట్టాలండి. ఇది తీసుకున్న తర్వాత ఈ గుజ్జు అంతాని ఎండలో పెట్టి 4 డేస్ ఎండలో అలా ఉంచాలి. గడితో కలుపుతూ ఉండాలి అప్పుడప్పుడు మయంగాని. తర్వాత మనం వడియాలు పెట్టుకోవాలి, వెంటనే పెట్టకూడదండి. చూడండి, నేను 4 రోజుల తర్వాత అలాగ అయిపోద్ది మనకి దగ్గరగా చిక్కగానే, అప్పుడు మనం వడియాలు పెట్టుకోవాలి. చూడండి, నేను పెడతాను. ఇది ముందు మనం తయారు చేసింది. ఇది నేను ఆల్రెడీ 4 రోజుల ముందుగా పెట్టుకున్నాను ఎండలోనే, అది మీకు చూపిస్తున్నాను. చూడండి, అలా మన చేతితో గట్టిగా అలా ఎండలో పెడితే అలా అవ్వాలి. అప్పుడు మనం వడియాల కింద తీసుకుని పెట్టుకోవచ్చు. మనం గుమ్మడి వడియాలు పెట్టుకుంటాం కదా, అలా చేతిలోకి ఇలా తీసుకుని అలా మనం వడియాలు పెట్టుకోవాలి. చూడండి, ప్లాస్టిక్ కవర్ తీసుకోండి, తీసుకుని అలా ఎండలో పెట్టుకుని వడియాలు పెట్టండి. ఈ వడియాలు కూడా మళ్ళీ 4 డేస్ మనకి ఎండలో పెట్టారండి. 5 డేస్ బాగా ఎండాలి మనకి. 4 డేస్ తర్వాత మనకి బాగా ఆరిపోయి ఉంటాయండి వడియాలు, బాగుంటాయి. చూడండి, ఎండలో ఉంచాలి, అలాగా బాగా ఎండ తగలాలి. ఓకే అండి.